ఆ విజువల్ చూస్తుంటే అసలు ఎట్లా అంటే రీసెంట్ గా ఏదో కార్ రేసులో యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తగిలినాయి. ఆ తర్వాత కార్ రేస్ లో ఒక ఇండియాకి థర్డ్ ప్రైజ్ లాగా ఏదో థర్డ్ విన్నర్ లాగా వాళ్ళ టీం గెలిచింది అన్నారు కదా. సో ఆయన రియల్ గానే అంత బాగా చేసి ఆ స్థాయికి ఎదిగినోడు. జస్ట్ సినిమా విజువల్స్ ఇంకే రేంజ్ లో వస్తాయి చూడండి. మళ్ళీ అన్ని ప్రిపేర్ చేసింది, ఎక్స్పెక్టెడ్, స్క్రిప్టెడ్. సో విజువల్స్ మాత్రం మస్తు అనిపించేస్తున్నాయి. లుక్స్ గానీ ఆయన లుక్ పరంగా సాల్ట్ పేపర్ లుక్ లో టోటల్ ఈసారి అయితే టోటల్ వైట్ అండ్ వైట్ లాగా క్లియర్ కనబడుతుంది. అంటే గడ్డం మిసాల్ లాగా వైట్ అండ్ వైట్ క్లియర్ కనబడుతుంది. బీజం అయితే దద్దరిల్లిపోతుంది. అది విత్ త్రిష తోటి వస్తుంది. రీసెంట్ గా వచ్చే హీరోలంతా ఏమైందో మళ్ళీ త్రిష అమ్మడి పడ్డారు. త్రిష నాకు అప్పుడు ఐరన్ లెగ్ అన్నారు, అది బాగుండదు ఇది బాగుండదు అని చెప్పేసి ఆమె లుక్ కూడా చాలా బాగా అనిపించింది. అందులో రెజీనా కసన్ ఒక స్మైల్ లో కనపడ్డది. అంటే ఆ అమ్మాయికి ఏమైనా విలనిజం క్యారెక్టర్ తో ఇస్తున్నారా అనే ఫీలింగ్ కలుగుతుంది. టోటల్ గా చాలా వరకు క్లిప్స్ చూసినంత మాత్రం అయితే బీజిఎం కానీ ఆ విజువల్స్ తీసే విధానం అంటే ఆ డ్రోన్ ద్వారా హెలికాప్టర్ షాట్స్ లాగా కొన్ని కనపడి ఇలా కెమెరా పోతుంటే మస్తు అనిపించింది. బీజిఎం అయితే దద్దరిల్లిపోయింది. చాలా షాట్ల పరంగా లుక్ పరంగా బీజిఎం పరంగా మస్తు హైలైట్స్ కనబడుతున్నాయి. సో 2025లో తమిళ ఇండస్ట్రీకి ఒక మంచి హైప్ తీసుకొచ్చే సినిమా అయ్యే ఛాన్స్ ఏముంది అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఒక డైలాగ్ లేదు, వితౌట్ డైలాగ్ తో అసలు చాలా రేర్ గా వస్తాయి వితౌట్ డైలాగ్ తో. అది అజిత్ లాంటి హీరోకి వితౌట్ డైలాగ్ తో షాట్లు పడడం అనేది రియల్ గ్రేట్. ఆ హీరో ఎలివేషన్స్ అన్న షార్ట్స్ లా అనిపిస్తున్నాయి కదా, అవైతే చాలా అంటే చాలా క్రేజీగా కనబడుతున్నాయి. సో ఖచ్చితంగా మనకి 2025లో బ్లాక్ బస్టర్ సినిమా అయ్యే అవకాశం ఉంది. జస్ట్ అది అది చూస్తేనే ఉన్నాయి వితౌట్ డైలాగ్ తో. ఇంకా ఇది డైలాగ్ కనుక వచ్చేది ఉంటే ఇంకా ఈ రేంజ్ లో కొడతాడు. మరి అనిరుద్ధ్ మ్యూజిక్ ఏమో అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. అనిరుద్ధ్ ఇంకా వేరే ఉన్నారు కానీ రచ్చ రచ్చ అవుతుంది. బీజియం అయితే రచ్చ రచ్చ అనిపించింది నాకైతే. నాకు తెలిసి అజిత్ కెరీర్ లో ఒక బెస్ట్ మూవీ అయ్యే ఛాన్సెస్ ఉన్నదేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. టోటల్ గా అన్నిట్లో నాకు అజిత్ లుక్, బీజం, ఆయన చూపించిన ఎస్టాబ్లిష్ షాట్లు అయితే చాలా హైలైట్ అనిపించింది. బ్లాక్ బస్టర్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది ఈ సినిమాతో. విత్ త్రిష వస్తుందంటే ఇంకా ఆల్రెడీ మన ఏదో 1, 2, 2 పాటలు వచ్చేసి ఒక రేంజ్ లో ఇట్లా కూర్చొని ఉండేది. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు త్రిష చిరంజీవి అనేది కూడా ఏదో విశ్వంబర సినిమాలో రాబోతుంది. సో ఇప్పుడు ఆమెకున్న హైప్ నార్మల్ కాదు, ఒక రేంజ్ లో కూర్చోబెట్టే ఛాన్స్ ఉంది. త్రిష కూడా సినిమాకి ప్లస్ పాయింట్ అవ్వచ్చు. సో రెజినాకి కూడా చాలా రోజుల తర్వాత కనపడదు కాబట్టి ఆమెకు మళ్ళా రీఛాన్స్ అంటే సెకండ్ ఎంట్రీ లాగా హైప్ ఉండే ఛాన్సెస్ ఉంది. ఆ మ్యూజిక్ డైరెక్టర్ కూడా కానీ వాడైతే మళ్ళీ తమిళ ఇండస్ట్రీని ఏలే అవకాశాలు అయితే ఎక్కువ శాతం కనబడుతున్నాయి. సో డైరెక్టర్ అయినా మ్యూజిక్ డైరెక్టర్ అయినా మళ్ళీ తమిళ ఇండస్ట్రీని ఒక 10 ఏళ్ల పాటు వెళ్తారేమో, వీళ్ళ సినిమాలే ఉంటాయేమో అనే ఫీలింగ్ కలుగుతుంది ఆ విజువల్స్ చూసినాక, లుక్ చూసినాక. అలాగే కెమెరామెన్ కూడా మెచ్చుకోవాలి, అంత బాగా విజువల్స్ తీసిందంటే రియల్ గ్రేట్. ఆ స్క్రిప్ట్ ప్రిపేర్ చేసింది ఎవరో కానీ దాని వరకు మస్తు ప్రిపేర్ చేసి అంటే షార్ట్ వైజ్ తీసే విధానం, బీజం కొట్టే విధానం, ఆ హెలికాప్టర్ షాట్ లాగా డ్రోన్ షాట్ లాగా చూపించే విధానం మస్తు అనిపించేసింది. ఆ ఎడిటర్ కూడా నిజంగా సెల్యూట్ కొట్టాలి. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. అజిత్ కుమార్ కెరీర్ లో బెస్ట్ మూవీ అయ్యే ఛాన్స్ అయితే 2025లో ఈ సినిమా అయితే మాత్రం బెస్ట్. ఇద్దరికి అజిత్ గానీ అలాగే త్రిష గానీ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఒక బెస్ట్ మూవీ 2025లో. తెలుగు తమిళ ప్రజలకు ఖచ్చితంగా ఒక మంచి మూవీ, మంచి ఫెస్టివల్ ఫీస్ట్ అంటారు కదా, అటువంటి మూవీ రాబోతుందనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. నేను దీనికి ఎక్కువ ఎవరు మార్క్ ఇవ్వాలనుకుంటున్నానంటే బీజం అండ్ ఆ విజువల్స్ కి ఆ లుక్ ని ఎవరైతే ప్రిపేర్ చేశారో వాళ్ళకైతే సెల్యూట్ కొడుతున్నాయి ఖచ్చితంగా. చూస్తుంటే మొత్తం యాక్షన్ కంటెంట్ లాగా ఉంది. టోటల్ యాక్షన్ కంటెంట్ ఉంటది. ఏమైనా బ్యాక్ డ్రాప్ లో మాఫియా బ్యాక్ డ్రాప్ ఉండొచ్చేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. టాప్ లాగా కాప్ కానీ లేదంటే మాఫియా బ్యాక్ డ్రాప్ కానీ ఉండొచ్చు అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. 100% రికార్డులు అయితే బ్రేక్ చేస్తాడు అజిత్ అయితే. తమిళ ఇండస్ట్రీలో రికార్డులు అయితే బ్రేక్ చేస్తాడు. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు సినిమా నచ్చితేనే చూస్తారు, లేకపోతే లేదు. తమిళ వాళ్ళకైతే 100% మంచి పండగ అన్నట్టు. ఈ సంక్రాంతి అయిపోయింది కాబట్టి ఉగాదికి ఏప్రిల్ లో కానీ మార్చి లో కానీ ఉగాది మూమెంట్ ఏమైనా ఏప్రిల్ మార్చి లో రిలీజ్ చేయొచ్చు. దద్దరిలిపోయే సీన్స్ అయితే అలా కనపడాయి. ఇంత క్లిప్ లోనే అంత కనపడాయి అంటే సినిమాలో ఏ రోజులో ఉండదు. ఒక్కసారి ఆలోచించుకొని దబిడి దిబిడి అవుతుంది ఇక.